కడప జిల్లా బద్వేల్లో తాగునీటి సాగునీటి సమస్య లేకుండా ప్రణాళికను సిద్ధం చేశామని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు జరిగాయి. వాటిపై భూ పోరాటాలు చేయడం జరిగింది. బద్వేల్ నియోజకవర్గంలోనే వేల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. వాటిని స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు పంచుతామని రితీష్ రెడ్డి చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై గతంలో 100కు పైగా కేసులుండేవి. వాటిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఆ కేసులన్నింటినీ బయటకు తీస్తానంటున్న బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గత 20 సంవత్సరాల నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ మరి ప్రజలతో నడుస్తున్నటువంటి రితీష్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరి కూటమి అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరము బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో మరి ఉన్నటువంటి సమస్యల విషయంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ యొక్క తాగునీటి సమస్యలు కావచ్చు, సాగునీటి సమస్యలు కావచ్చు, దీనిపైన ఎలాంటి ప్రణాళిక మీరు సిద్ధం చేశారు? అన్న, ఆ రోజు కానీ మీకు స్వర్గీయ పెద్దాయన వీరారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు తెలుగు గంగ అనేది బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు వస్తేనే పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి ఆ ప్రాజెక్టుకి ఆ రోజు బీజం వేసి వచ్చినప్పటి నుంచి ఈరోజు మేము మెట్ట ప్రాంతం వాళ్ళం, దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ రైతన్నలందరూ ఈరోజు కూతంత దూరంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఉన్నా కానీ ఈ ప్రాజెక్ట్ నీళ్లు ఆర్టీపీపీ కానీ, కొప్పర్తి కానీ, కడప కానీ అనేక విధాలుగా తరలిస్తున్నా కానీ ఈ తాలూకాలో దాదాపు 200 పైబడి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నిటినీ మనం లింకేజ్ ఉన్నా కానీ ఆయకట్టు ఈరోజు 30,000 ఎకరాలకే ఉంది. దాదాపు 1,00,000 పైబడి ఎకరాలకి రావాలనే ప్రణాళికతో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మనం ఈ ప్రణాళికలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చెరువులన్నింటినీ ఏవేవి వీలైతాయి వాటన్నిటిని కనెక్ట్ చేయాలని అడిగాం. దాంతోపాటు మీకు గతంలో గుర్తుంది, 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు మేము బద్వేల్ మున్సిపాలిటీకి 100 కోట్ల వ్యయంతో ఆనాడు మనం సాగునీరుతో పాటు తాగునీరు కూడా ఈ తాలూకాకు ఉండాలనేసి ఆ రోజు నీళ్ళు ఇవ్వడం, ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఒక ప్రణాళికలోనే రీసెంట్గా మీరు పేపర్లో కూడా చూసి ఉండొచ్చు, అమృత్ 2లో 2.0లో 120 కోట్లు బద్వేల్ మున్సిపాలిటీకి కేటాయించారు. త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తాం. ఏ ఇంటికి కొలాయి మిగలకుండా అన్ని ఇంటికి నీళ్లు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలనేది మా ప్రణాళిక. రెండో ప్రణాళిక మీకు తెలుసు, జల్ జీవన్ మిషన్. దీంట్లో త్వరలోనే మనం టెండర్స్కి కాల్ చేస్తారు. బ్రహ్మంసాగర్ నుంచి ప్రతి పల్లెకి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి అన్నిటికీ ఇంటింటికి కొలాయి నీళ్లు, మంచినీళ్ళు, తాగునీళ్ళు ఇవ్వాలనేది ఒక ప్రణాళిక అయితే, రెండో ప్రణాళిక 2014-19లో ఈ సాగునీళ్ళు నేను ఇప్పుడే చెప్పిన బ్రహ్మంసాగర్తో పాటి సోమశిల, గతంలో సోమశిల ఇక్కడ 2 మండలాలు మునిగినాయి. మేము ఆ రోజు త్యాగం చేసి భూములు కోల్పోయినాం. అందుకే మేము అడిగినప్పుడు ఆ రోజు 2019లో సోమశిల వెనక జలాలు బద్వేల్ తాలూకాకి ఇవ్వాలని ఒక జీవో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. వాటిని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా హామీల్లో అప్పుడులో ఉన్నాయి కాబట్టి. ఆ రోజు లోకేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా ఇవి చెప్పినారు. ఈ అన్ని ప్రణాళికలు మీకు కూడా తెలుసు. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవన్నీ చెప్పినట్టు వదిలేసింది. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి రైతన్నల కష్టాలు రాయలసీమలో ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దగ్గర తిరిగారు. ఈరోజు అన్ని ప్రణాళికలు చేస్తూ పాటు మీకు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో ఇప్పుడు RRR కింద పూర్వ వైభోగం రావాలనేసి అన్ని చెరువుల్ని రిపేర్ చేయాలనేది కూడా ఆయకట్టు వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చిన జరిగింది. ఇది రితీష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి బద్వేలి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ మరి మేయర్ సురేష్ బాబు తర్వాత మరి బద్వేలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా ఆ చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు తీసుకోవాలంటే మరి విజిలెన్స్ నివేదికకు పెట్టాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి కూడా రితీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంగాతో రాజు, 99 టీవీ, కడప నుంచి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.